హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి దమ్ బిర్యానీ. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇంట్లో దమ్ బిర్యానీ ట్రై చేయడం. ఫస్ట్ టైం అయితే కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. ముందుగా అయితే దీనికోసం నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1/2 గ్లాస్ నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైస్ అంటే సోనా మసూరి రైస్. ముందుగా ఈ విధంగా చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఈ ఆనియన్స్ అంతా ఈ విధంగా విడివిడిగా తీసుకొని ఆయిల్ అయితే బాగా కుక్ చేసుకుందాం. దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ మాడకుండా పచ్చి పచ్చిగా ఉండకుండా ఈ విధంగా మీడియంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దమ్ బిర్యానీ ఏ బౌల్లో చేస్తామో ఆ బౌల్లో అయితే బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, మనకు సరిపడా మీకు ఎంత కావాలో అంత సరిపడా కారం వేసి బాగా కలుపుకుందాం ఒకసారి. ఇందులో మనం గ్రీన్ చిల్లీ కూడా వేస్తాం, మరీ ఎక్కువ కారం వేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ చికెన్ ముక్కల్లో బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకుందాం. తర్వాత కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి వేసి బాగా దీన్ని అయితే ఇంకోసారి కలుపుకుందాం. తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసి కలుపుకుందాం. తర్వాత మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. ఈ ఆయిల్ అంతా చికెన్ ముక్కల్లో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ ఇందులో కూడా వేసి బాగా కలిపి ఈ విధంగా పెట్టుకుందాం. దీన్ని అలాగే పక్కన పెట్టేద్దాం. తర్వాత రైస్కి మనం రైస్ పెట్టుకోవాలి కదా, దానికి మనం ఈ బౌల్ పెట్టుకొని అందులో మనకి ఎంత రైస్ వేసుకుంటాం దానికి తగినంత వాటర్ వేసి ఈ విధంగా లామ్ మొగ్గ, పట్ట, ఇలాచి, ఈ విధంగా ఆకులు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా అన్నీ ఈ విధంగా వేసి లైట్గా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ కాగిన తర్వాత రైస్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. బియ్యం ఫ్రీగా ఉడకాలి కదా, కొంచెం ఎక్కువ వాటర్ పెట్టుకోవాలి మనం. బియ్యం వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలిపి పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడే మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అందులో పెరుగు ఈ విధంగా 1 కప్ పెరుగు అయితే తీసుకున్నాను నేను. ఈ పెరుగు వేసి యాడ్ చేసి ఈ పెరుగు మొత్తం చికెన్ ముక్కలకు మొత్తం పట్టేలాగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేద్దాం. నేను ఈ బిర్యానీకి చికెన్ అయితే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని మనం మరీ ఎక్కువగా ఉడికించకూడదు. 70 to 80% ఈ బియ్యం కుక్ అయిన తర్వాత దీన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉడికింది బియ్యము. ఇప్పుడు దీన్ని అప్పుడే చికెన్ మనం మ్యాగ్నేట్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో ఈ విధంగా చల్లుకోవాలి పైన. ఈ విధంగా ఫస్ట్ లేయర్ అయితే మనం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత అక్కడితోనే కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం అప్పుడే వేయించి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ విధంగా చల్లుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది. తర్వాత ఈ కొత్తిమీర, ఆనియన్స్ అంతా కవర్ అయ్యేలాగా రైస్ వేసుకోవాలి. తర్వాత రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని అయితే పిండుకుందాం. గింజలు తీసేసి ఈ విధంగా పైన నిమ్మకాయని పిండుకోవాలి. చివరగా మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. అంతే బిర్యానీ ప్రాసెస్ అంతా 90% అయిపోయింది. ఈ విధంగా మూత పెట్టేసి దాని మీద ఒక వేరే బౌల్లో ఫుల్గా నిండుకు వాటర్ పెట్టేసి వెయిట్ పెట్టేయాలి. తర్వాత సిమ్లో పెట్టి మాత్రమే దీన్ని మనం కుక్ చేసుకోవాలి. మినిమం 20 to 30 minutes అయితే ఈ రైస్ని మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది. ఇంతే, ఇవి రైస్ కింద మాడకుండా చూసుకోవాలి మనం. మీకు ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉందంటే చికెన్లో కింద ఈ చికెన్ లైట్గా ఒక 10% హీట్ చేసుకొని బిర్యానీ మనం చేసినాం కదా మసాలాలు, ఆ విధంగా స్టార్ట్ చేస్తే కూడా ఓకే. కొంచెం టైం స్పెండ్ చేస్తే మనమే ఇంట్లో టేస్టీగా ఫుడ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోగలం. మనం హోటల్లో ఏ విధంగా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనమే మన ఇష్టం వచ్చినట్టు బిర్యానీని అయితే సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే, డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.